యువతల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో మస్తాన్ సాయిని కాసేపట్లో నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు కస్టడీ పిటిషన్కు రంగారెడ్డి కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మస్తాన్ చంచులు కూడా జైల్లో ఉన్నారు. డ్రగ్స్ పార్టీ వివరాలు, లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ తదితర అంశాలపై పోలీసులు ఆరా తీనున్నట్లు సమాచారం. యువతల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న కేసులో మస్తాన్ సాయిని కాసేపట్లో నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 3 రోజుల పాటు కస్టడీ పిటిషన్కు రంగారెడ్డి కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మస్తాన్ చంచల్ కూడా జైల్లో ఉన్నారు. డ్రగ్స్ పార్టీ వివరాలు, లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ తదితర అంశాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఉంటే హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇప్పటికే మస్తాన్ సాయి బెదిరింపుల వల్లే ఇద్దరం విడిపోయామంటూ ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ కింద ఇప్పటికే నార్సింగ్ పోలీసులను లావణ్య ఆశ్రయించడం, ఆ తర్వాత మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయడం, రిమాండ్ కూడా తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగారెడ్డి కోర్టులో నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది రంగారెడ్డి కోర్టు. దీంతో ఇవాళ మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు. ముఖ్యంగా అంటే మరి కాసేపట్లోనే చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం ఖైదీగా ఉన్నటువంటి మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకొని పోలీసులు విచారించబోనున్నారు. ఇప్పటికే మస్తాన్ సాయిపై పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి నార్సింగ్ పోలీసులు విచారించనున్నారు. మస్తాన్ సాయిపై గతంలో డ్రగ్స్ నిర్వహించారన్న కేసులు, డ్రగ్స్ పార్టీ విషయంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయి కాబట్టి లావణ్య ఇచ్చినటువంటి ఆధారాలదే కాకుండా మస్తాన్ సాయి ఏదైతే ల్యాప్టాప్ కావచ్చు, హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వందలాది వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్సువల్ వీడియోస్ కు సంబంధించి వాటన్నిటిపై ఇవాళ నుంచి 3 రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.